నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యం. చెరువులో రొయ్య పిల్లలు వదిలిన మంత్రి పొన్నం. కాంగ్రెస్ పాలనలో ఆలయాల అభివృద్ధి. వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి సీతక్క. రుద్రంగి మండలాన్ని 5 కోట్ల నిధులతో అభివృద్ధి చేశాం. ఎంఆర్సీ కార్యాలయాన్ని ప్రారంభించిన విప్ కలెక్టర్. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు. వాహనదారులకు పలు సూచనలు చేసిన అధికారులు. ఇక వార్తలోని వివరాలు. ఏటా వరదలు పోయిన తర్వాతనే అన్ని చెరువుల్లో చేప పిల్లలు వేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. చెరువుల్లో రొయ్యలు చేపలు పెంచేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందని, ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి శనిగరం చెరువులో రొయ్య పిల్లల్ని వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్య సంపద ప్రకృతిలో పెరిగేదని, ఆరోగ్యానికి చేపలు మంచివి అని తెలిపారు. చెరువుల్లో ప్రభుత్వమే చేప పిల్లలు రొయ్యలు విడుదల చేస్తుందన్నారు. రాజీవ్ రహదారి మెయిన్ రోడ్డుపై ఫిష్ మార్కెట్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేస్తామన్నారు. దీంతో కరీంనగర్, గోదావరి కని ఇతర జిల్లాల వాళ్లు హైదరాబాద్ నుండి వచ్చిపోయే వరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అన్నారు. స్థల సేకరణ జరగగానే ఇక్కడ ఫిష్ మార్కెట్ను ఏర్పాటు చేస్తామన్నారు. బొమ్మ చేపల ఉత్పత్తి కరీంనగర్ కేంద్రంగా ప్రకటించామని, ఇందుకోసం శనిగరం చెరువులో చేప పిల్లల పెంపకానికి అనువుగా ఉంటుంది అని చెప్పారు. ఉత్తర తెలంగాణ కరీంనగర్ జిల్లాలోని ప్రతి చెరువులో చేప పిల్లల్ని వేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఫిష్ మార్కెట్ కావాలని ఇప్పటికైనా ప్రతిపాదన చేసిన రోడ్డు మీద అన్నట్టయితే మొత్తం కరీంనగర్ నుంచి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, గోదావరి నుంచి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, మంచిర్యాలకి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళకు శనిగారం చెరువు చేపలంటే బాగుంటాయి అనేటువంటి ఒక మార్కెట్ ఈ మండలమే కాదు, పక్కనటువంటి అటు చిన్న కోటలు కావచ్చు, బిడ్డకి కావచ్చు, అందరూ వచ్చి అమ్ముకునేంత పెద్దగా మార్కెట్ కట్టినట్టయితే మార్కెట్లో కొంత రూపాయి ఎక్కువ దొరుకుతుంది. మనకు కూడా పబ్లిక్ కూడా కన్వీనియంట్ గా రోడ్డు మీద వచ్చి పోయడానికి అవకాశం ఉంటుందని నేను ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు లేఖ రాసిన. దాని కొద్దిగా చొరవ చూపెట్టండి, ప్రభుత్వం తరఫున స్థలం అలాట్ చేసి దానికి సంబంధించినటువంటి ఫిష్ మార్కెట్ చేద్దాం. ఈ ప్రభుత్వం మత్స్య సంపదకు సంబంధించి, బీసీలకు సంబంధించి ఉపాధి కలిగేటువంటి ప్రతి అవకాశంలో లాభం చేయాలనే తలంపుతోటే ఉంది. తప్పకుండా ఆ దిశలో ప్రభుత్వ కార్యాచరణ ఉంటుంది. సోదరుడు శ్రీహరి గారు ఎప్పుడు తపన పడతా ఉంటారు. ముదిరాజులకు సంబంధించి, గంగపుత్రులకు సంబంధించినటువంటి చేప ఉత్పత్తి కేంద్రాల్లో ప్రకృతి నీళ్ళ వేస్తే పెరిగి ఆదాయాన్ని వచ్చేటువంటిది. మొత్తం సిద్దిపేట జిల్లా కానీ, కరీంనగర్ జిల్లా, ఉత్తర తెలంగాణ ఎక్కడైనా ప్రతి చెరువులో ప్రకటించిన విధంగా చేప పిల్లలు వేయాల్సిందే. అది బాధ్యత. ఇప్పటికీ ఆలస్యమైంది, అట్లా బాగుండదు. హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి చెరువులో చేప పిల్లలు, వీలైతే రొయ్య పిల్లలు వేసే విధంగా మనం పంపిణీ చేసుకుందాం. వాటిని తయారు చేసే కేంద్రాలను కూడా కొంత అధ్యయనం చేయండి. వారికి సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేయాలో చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి సీతక్క అన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న మంత్రికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయాలను అభివృద్ధి చేసుకుంటున్నట్టు తెలిపారు. అర్చకుల సలహాలు తీసుకుని సమ్మక్క సారలమ్మ గద్దెలను అభివృద్ధికి అనుగుణంగా మార్చినట్టు చెప్పారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పట్టుబట్టి వేములవాడ రాజన్న ఆలయానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించుకున్నారని కొనియాడారు. సమ్మక్క సారలమ్మ జాతరకు ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ అని, అందులో భాగంగానే తాను స్వామివారిని దర్శించుకున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి కనుము సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ ప్రతి ఇంట్లో
సుఖము సంతోషము పాడి పంటలు మరి అన్ని రకాలుగా కుశలంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మన వేములవాడ రాజన్నను మొక్కుకుంటూ మరి పత్రికా మీడియా సోదరులు మాకు ఆతిథ్యం ఇచ్చి స్వాగతం పలికిన మా సోదరుడు ఆది సీనన్న గారు, గ్రంథాలయ చైర్పర్సన్ కరీంనగర్ మల్లేష్ అన్న గారు, సత్తు మల్లేష్ అన్న గారు, మరి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసినప్పటి నుంచి కూడా మ్యాక్సిమం అంటే ప్రతి జాతరకు ముందు మా తల్లిదండ్రులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినాక రాజన్నను మొక్కుకొని తర్వాత వేములవాడకి వెళ్ళి అక్కడ సమ్మక్క సారలమ్మ జాతరలో 4 రోజులు గడుపుతూ ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీలో చేరగా వారికి కండువాను కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నూతనంగా పార్టీలో చేరిన నాయకులతో పాటు సీనియర్ నేతలను సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడుతామన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో స్పష్టమైన అభివృద్ధి మార్పు కనబడేలాగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 20న ధర్మపురిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. రాబోయే పుష్కరాల దృష్ట్యా ధర్మపురి క్షేత్ర అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు ఎంతో నమ్మకం ఉండి లక్ష్మణ్ కుమార్ అనే ఒక సామాన్యమైన కార్యకర్త ఓడినా గెలిచిన కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాడు. ఒక అట్టడు వర్గాలు వచ్చినటువంటి కార్యకర్త అని చెప్పి నన్ను రాష్ట్ర కేబినెట్ మంత్రిగా 4 శాఖలకు మంత్రిగా నాకు అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నా మీద నమ్మకంతో ఈరోజు మాపై నమ్మకంతో వస్తున్నటువంటి మా రామన్న గారు కానీ, వేణు గారు కానీ, రమేష్ గారు కానీ, అదేవిధంగా కుమరన్న గారు కానీ, యూనిస్ భాయ్ కానీ, ఇంకా చాలా మంది మిత్రులంతా సామకృతి ప్రత్యేకంగా మా గారు గురుస్వామి వస్తుంది. మా రాజకీయ ప్రధాన ప్రజల ఆశీర్వాదం, ప్రజల దయ కావాలి. మరి ధర్మపురి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలంటే మాకున్నటువంటి 2009లో ఉన్నటువంటి నా వ్యక్తిగతంగా అభిమానంలో, నా మీద అభిమానంతోనూ, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా లక్ష్మణ్ కుమార్ అన్న అభిమానంతోనూ మరి ఏదేమైనా మా దినేష్ గారు మా జిల్లా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, మా పిసిసి మెంబర్ వారి నాయకులతో నమ్మకంతో నా చేతులను కండువప్పుకున్నందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు, స్వాగతం పలుకుతుంటూ రుద్రంగి మండలాన్ని 5 కోట్ల నిధులతో అభివృద్ధి చేశామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో పర్యటించిన ఆయన నూతనంగా నిర్మించిన ఎంఆర్సీ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసే అవకాశం వచ్చిందన్నారు. ప్రజలు అడిగిందే తడవుగా సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఆసుపత్రి భవనం త్వరలో పూర్తి అవుతుందని, సూరమ్మ చెరువు పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రామకృష్ణాపూర్ వంతెన పూర్తి అయిందని, రానున్న రోజుల్లో రుద్రంగిని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాధాబాయ్, మార్కెట్ చైర్మన్ తిరుపతి, ఆలయ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, పల్లె గంగాధర్, గుగ్గిళ్ల వెంకటేష్ పాల్గొన్నారు. ఇప్పటికే 90లో జిల్లా పరిషత్ మెంబర్గా నా ఏజ్ 27. నేను జిల్లా పరిషత్ మెంబర్గా అయినప్పుడు ఈ గ్రామంలో ప్రేమ ఆదిరామం తీసుకొని వచ్చిన తర్వాత ఎంపీటీసీగా అయిన తర్వాత ఎంపీపీగా కూడా అయినా, తర్వాత టెంపుల్ చైర్మన్గా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా, విప్గా రాజకీయ పరంగా స్థానం వచ్చినప్పటికీ రుద్రంగి వచ్చే వరకు ఈ ఊరు బిడ్డగా ఓ సామెత ఉంది, ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళిన రుద్రంగి విషయం వచ్చే వరకు ఇక్కడ గతంలో ఎవరిని ఏ విధంగా సంబోధించి ఉన్నానో అదేవిధంగా ప్రేమతో మీ మధ్యలో ఉండే క్రమంలో నాకు వచ్చేటువంటి ఆలోచనతోటి అనేక సమస్యలు మన పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేసుకున్నాం. ఇప్పుడే మేడం చెప్పడం జరిగింది, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏదైతే మనం 42 కోట్లు మంజూరు కాబట్టి దాని స్థలాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కేజీబీ పక్కన దాని టెండర్లు కూడా పూర్తి కాబట్టి త్వరలోనే పనులు ప్రారంభమైతే మన ప్రాంతంలో గతంలో ఐటీఐలు 80 దశకంలో ఐటీఐలో చదువుకున్న వారందరికీ ఉద్యోగాలు వచ్చింది.
భద్రతా మాసోత్సవాలలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ పేరిట అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రామగుండం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి అంబర్ కిషోర్ ఝా హాజరయ్యారు. రోడ్డు ప్రమాదాల నివారణపై మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. తెలంగాణను ప్రమాదరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని, ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని సిపి పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయంలో గోదావరి 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి, ఏసీపీలు కృష్ణ, శ్రీనివాస్, మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ అరుణశ్రీ, ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి అన్నారు. తెలంగాణను ప్రమాదరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి అన్నారు. యువకులే ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారని, దీంతో ఎంతో మంది తల్లిదండ్రులకు గుండెకోత తప్పడం లేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాల్ని పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సిపి సూచించారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ఎందుకు ఇది చాలా వాల్యుబుల్ టైం. కానీ ఈ విషయం మనము ఏ విషయం ఈ రోజు డిస్కస్ చేస్తున్నాము, ఇది అందరికంటే ఇంపార్టెంట్. చదువు వస్తుంది పోతుంది, కానీ లైఫ్ ఒకసారి పోయినా రాదు. ప్రభుత్వం ఆలోచన ఒకటే, ఒక విషయంకి ఒక డిపార్ట్మెంట్ పని ఉంటే అట్లా మనం అనుకుంటే సమాధానం ఉండదు. పోలీస్ వాళ్ళు చలాన్ కట్టుకోవచ్చు, ఫైన్ చేసుకోవచ్చు, జైలు కూడా పంపవచ్చు. కానీ ఈ చేసిన నిజంగా సమాధానం ఉంటుందా? ఎంతమందికి నమ్మకం ఉంది? బలవంతంగా చేసినా కొంత ఆగిపోతుంది, కానీ పూర్తిగా సమాధానం గురించి అందరికీ స్వేచ్ఛతో సహకారం కావాలి. స్వేచ్ఛ అంటే ఫస్ట్ మనము ఒక ట్రావెలర్ గా, అందరు ఏ పదవిలో ఉన్నా చిన్న పెద్ద అందరు మనిషి ఒక ట్రావెలర్ గా ఉంటారు. రోడ్డు మీద వెళ్లే టైంలో మనము ఒక ట్రావెలర్ ఉంటాము. అప్పుడు ఫస్ట్ మనము మన సెక్యూరిటీ, మన సేఫ్టీ గురించి ఆలోచన చేయాలి. మనతో పక్కన ఉన్న అందరు కో ప్యాసింజర్స్ గురించి ఆలోచన చేయాలి, చేసి చెప్పాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మంగళ్లపల్లె గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 7,500 మంది మరణించారని తెలిపారు. బైక్ నడిపేప్పుడు తప్పకుండా హెల్మెట్ ను ధరించాలి అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాల్ని పాటిస్తూ సంతోషంగా గడపాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అపురం మానస, శరత్, ఉప సర్పంచ్ బాదినేని మురళి, గ్రామస్తులు, సిబ్బంది పాల్గొన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి భరోసాగా నిలుస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో 41 మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 16,08,000 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతరుల విమర్శలకు తాను చేసిన అభివృద్ధి పనులే తగిన సమాధానం చెప్తాయన్నారు. లక్షలాది రూపాయల నిధులు వెచ్చించి వార్డులను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, అడవాల జ్యోతితో పాటు మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భూమి పూజ చేయబోతామని చెప్పి కూడా సందర్భంగా అంటే ఈ రకంగా సంక్షేమం విషయంలో, ఇటు వైద్యం, అటు విద్యా విషయంలో నూతనంగా కస్తూర్బా స్కూల్ వీర్పూర్ మండలానికి తెచ్చుకోవడం, రాయకల్ మండలం కస్తూర్బా స్కూల్ కొత్తగా 4 కోట్లతో కట్టుకోవడం, వీర్పూర్కు దవాఖానా తీసుకురావడం, ఇవన్నిటితో పాటు ఇంకా ముందు తమ్ముళ్ళు చెప్పారు 120-130 కోట్ల రూపాయలు. గర్వంగా చెప్తున్నాం, జగిత్యాల మున్సిపాలిటీకి అత్యధిక నిధులు తీసుకొచ్చామని చెప్పి సందర్భంగా చాలా మంది మాట్లాడుతుంటారు, విమర్శిస్తుంటారు, వాడికి జవాబులు చెప్తారండి. ఎందుకంటే మన పనే మనకు జవాబు చెప్తారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఉల్లిగడ్డ, దామర గ్రామాల కుమ్మరి కులస్తులు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ రోజున స్వామివారికి వీరబోనాలను సమర్పించారు.
వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉల్లిగడ్డ దామర గ్రామాల కుమ్మరి కులస్తులు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా స్వామివారికి వీర బోనాలను సమర్పించారు. కొండపై వెలిసిన స్వామివారిని కొండ కిందకు తీసుకువచ్చిన వంశస్థులుగా ఉల్లిగడ్డ దామర గ్రామాల కుమ్మరి కులస్తులకు ప్రతీతి. 2 గ్రామాల కుమ్మరి కులస్తులు 30 రోజులు ఉపవాస దీక్ష చేసి వీరబోనం చేసుకుని 20 బండ్లతో కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయానికి చేరుకున్నారు. శివసత్తుల పూనకాల మధ్య స్వామివారికి వీరబోనాలను సమర్పించి ఉపవాస దీక్షను విరమించారు. అనంతరం 2 గ్రామాల కుమ్మరులు ఎడ్ల బండ్లపైన స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం మిగతా గ్రామాల నుంచి వచ్చిన ఎడ్ల బండ్లు ప్రదక్షిణలు చేశాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ముదిరాజు కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. ప్రతి మకర సంక్రాంతి పర్వదినం రోజున పెద్దమ్మ తల్లికి బోనాలు తీయడం ఇక్కడ ఆనవాయితీ. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పులు, శివసత్తుల నృత్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, అంజనీపుత్ర, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి, సర్పంచ్ బంగారి రమేష్, ముదిరాజ్ సంఘం గ్రామశాఖ అధ్యక్షులు శ్రీనివాస్ పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అతిథులను శాలువాలతో సన్మానించారు. అంజనీపుత్ర మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో జిన్నా రామచంద్రం రెడ్డి, ఉప సర్పంచ్ గోలి సుధాకర్, మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు, నాయకులు మాదాసి సతీష్, శివరామకృష్ణ, ఆడపు రాజు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ఆలయాలలో గోదా రంగనాథ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణ క్రతువులు పూర్తి చేయగా ఈ వేడుకలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఉదయం నుంచే శ్రీ గోదాదేవి రంగనాయక స్వామి వారికి వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారికి సర్పంచ్ ఆర్ఎల్ఏ రమేష్ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణ తంతు జరగగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై వేడుకలను ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణ తంతు జరగగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై వేడుకలను వీక్షించారు. ఉత్సవ ముహూర్తాలను వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పత్తి శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, అర్చకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట శ్రీ శివకేశవ ఆలయంలో శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం ఆలయ చైర్మన్ పాపారావు, పద్మ, పాలకవర్గం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు గ్రామ సర్పంచ్ పిట్ల ఎల్లయ్య, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తరలివచ్చారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మంగళహారతులతో స్వామివారికి ఓడిబియ్యం, కట్న కానుకలు సమర్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గోదా రంగనాథుల ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నారు. అనంతరం నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని ఆలయ కమిటీ చైర్మన్ పాపారావు, కమిటీ సభ్యులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు రామాచారి, సుదర్శన శర్మ, రామయ్యగిరి, మాజీ ఎంపీటీసీ దయాకర్రావు, గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో క్రీడా పోటీలు నిర్వహించారు. ఆయా పోటీలలో గెలుపొందిన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని నిర్వాహకులు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో సంక్రాంతి సందర్భంగా యువమిత్ర యూత్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతుల్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా యువమిత్ర యూత్ ఆధ్వర్యంలో సర్పంచ్ నల్లమోహన్, ఏఎంసీ చైర్మన్ బోయిన ఎల్లేష్ యాదవ్ తో పాటు క్రీడలకు సహకరించిన అందరినీ సాల్వాలతో సన్మానించారు. అనంతరం విజేతలకు బహుమతులతో పాటు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నల్లమోహన్ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా యువమిత్ర యూత్ ఆధ్వర్యంలో యువకులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఏటా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. అనంతరం ఎస్ఆర్ఐ కృష్ణ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, కష్టపడి ఉద్యోగాలు సంపాదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్లమోహన్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, యువమిత్ర యూత్ అధ్యక్షులు చౌదరి శ్రీధర్, ఆర్ఎస్ఐలు నల్లగొండ కృష్ణ, గడిల దినేష్, నాయకులు గుంటి శంకర్, మెరుపుల జలంధర్, పిట్టల రమేష్, బోయిని రాజు పాల్గొన్నారు. అందరి సహకారంతో మైదానాన్ని సుందరీకరణకు మన బోయినపల్లి జీపీ పాలకవర్గం తరఫున ఎప్పుడు ఎల్లవేళలా ప్రతి కృషిలోనూ అందరం కలిసి తోడుంటామని, ఇదే విధంగా మినీ స్టేడియం గురించి నేను గెలిచిన 4 రోజుల్లో ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది, మినీ స్టేడియం మనకు శాంక్షన్ అయింది, అదేవిధంగా అతి త్వరలో స్టార్ట్ చేద్దామని చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ముందరికి తీసుకొచ్చి వర్క్ స్టార్ట్ చేస్తామని అందరి ముందు హామీ ఇస్తూ ఉంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన ఇట్టి కార్యక్రమంను ఓన్లీ పండుగ సందర్భంగా ఏదో మనం జరుపుకునే ఉద్దేశంతో కాకుండా మీలో ఉన్న టాలెంట్ను బయటకు తీసుకొచ్చే దిశగా ఉద్దేశంతోనే ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యువమిత్ర యూత్ సభ్యులకు మరియు మన అధ్యక్షునికి సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మీరు ఈ క్రీడలలో రాణించి గ్రామస్థ మన ఊరుకు, మన అలాగే మండలానికి రాష్ట్ర స్థాయిలో సుతా వెళ్ళి ఇండియన్ జెర్సీ ధరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్దపల్లి జిల్లా ఓదిలా మండలం పెద్ద కొమిరా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, సర్పంచ్ గోలి లింగారెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని యువకులు, మహిళలు, చిన్నారులకి వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహించారు. పాతకాలం ఆటలు కనుమరుగవుతున్న వేళ వాటిని వెలికి తీయాలనే ఉద్దేశంతో వివిధ రకాల ఆటల పోటీని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోలి లింగారెడ్డి, ఉప సర్పంచ్ మూల సంపత్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మంగళ్లపల్లి గ్రామంలో సర్పంచ్ అపురం మానస శరత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆటలతో యువకులు ఫిట్ గా ఉంటారు అన్నారు. ఈ సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అపురం మానస శరత్, ఉప సర్పంచ్ బాదినేని మురళి, గ్రామస్తులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగకి మనం అందరం మన సొంత గ్రామాలకు వచ్చి గడపాలనుకుంటాం. ఇలాంటి టైంలో మనకి కాలక్షేపం కోసం ఇట్లాంటి టోర్నమెంట్లు పెట్టుకుంటే యువత చెడు వ్యసనాల సైడ్ వెళ్ళకుండా, ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఖాళీగా ఉంటే బయటికి వెళ్ళి కూర్చొని తాగడము, లేకపోతే అక్కడ కూర్చున్న దగ్గర ఇంకా ఏమన్నా చెడు వ్యసనాలు ఉన్న ఫ్రెండ్ అక్కడ ఉంటే స్మోకింగ్, దాని నెక్స్ట్ లెవెల్ గాంజా, ఇట్లాంటివి అలవాటయ్యి యువత వాళ్ళకున్న ఎనర్జీని మొత్తం వేస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకున్న శక్తిని, వాళ్ళ కెపాసిటీని వాళ్ళే తగ్గించుకునే రోజులు ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి టోర్నమెంట్లు పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వచ్చి అట్లాంటి వ్యసనాల బారిన పడకుండా వాళ్ళు సైడ్ ట్రాక్ కావడానికి ఇది ఒక అవకాశం అవుతుంది. అలాగే ఆటలు ఆడడం వల్ల మనకి ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. నీకు తెలియకుండానే నువ్వు గేమ్ ఆడితే గ్రౌండ్లో ప్రతి మూలకి నీకు తెలియకుండానే తిరుగుతావు బాల్ కోసం, నీ బాడీలో ప్రతి పార్ట్ కదులుతుంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి హుసేన్ మియా వాగు ఒడ్డున వెలిసిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పనులను మాజీ ఎంపీపీ గోపగోని సారాయగౌడ్, సర్పంచ్ ఆరెల్లి రమేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాట్లాడుతూ హుసేన్ మియా వాగు ఒడ్డున 45 ఏండ్ల నుంచి సమ్మక్క సారలమ్మ జాతరను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 28, 29, 30 తేదీలలో నిర్వహించనున్న జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. పెద్దరత్తపల్లి, మీర్జంపేట సమ్మక్క సారలమ్మ జాతరలకు వెళ్లే రహదారులకు ఎమ్మెల్యే విజయ రమణారావు 2,50,00,000 నిధులు వెచ్చించి బీటీ రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పత్తి శ్రీనివాసరెడ్డి, కొండా శ్రీనివాస్, నాయకులు రాజా కొమ్రయ్య, సుమ్మకం మల్లారెడ్డి, రామచంద్రం, శ్రీనివాస్, ఈర్ల శ్రీనివాస్, పెంట రాజేశం పాల్గొన్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి సమ్మక్క సారలమ్మ జాతరను అతి వైభవంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ, తర్వాత మేడారంలో కానీ, మేడారంలో అయితే కోట్లాది మంది వచ్చేటువంటి కార్యక్రమం చూస్తూ ఉంటాం. కాబట్టి మనకు ఈ 2 సంవత్సరాలకు ఒకసారి పెగడపల్లి సమ్మక్క సారలమ్మ జాతరలో అటు బేగంపేట నుంచి మొదలుకొని ఇటు ఈ ప్రాంతాల నుంచి కూడా శ్రీరాంపూర్ మండలం కానీ, ఓదెల మండలం సంబంధించినటువంటి పెద్దపల్లి మండలాలకు సంబంధించినటువంటి, ముత్తారం మండలాలకు సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా మొక్కులు కోరుకున్నటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతర కాబట్టి దానికి ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యము, వీధి లైట్ల సౌకర్యం కానీ, ఆ తర్వాత హుసేన్ మియా వాగెంబడి కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో నీరును కూడా ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి కూడా నీటిని హుసేన్ మియా వాగు పారించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైతే భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమం చేపడతా ఉన్నాం. సుల్తానాబాద్ నుండి శ్రీరాంపూర్ వరకు బస్ సౌకర్యము, పెద్దపల్లి నుండి శ్రీరాంపూర్ వరకు బస్ సౌకర్యము, మరియు హుస్సేన్ మియా వాగు ఆనుకొని ఉన్నటువంటి శ్రీ పెగడపల్లి సమ్మక్క సారలమ్మ జాతర అతి బ్రహ్మాండంగా ఈ పెగడపల్లి గ్రామస్తులందరూ బ్రహ్మాండంగా జరుపుతామని కోరుకుంటూ, ఈ రోడ్డు మంచిగా లేదు కనుక సారాయగౌడ్ దీన్ని దృష్టికి తీసుకుపోయి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి, ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని మొరం పోయించాలని మా గ్రామస్తుల తరపున నేను కోరుతా ఉన్నా. మంథిని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు మహాముత్తారం మండలానికి చేసింది ఏమీ లేదన్నారు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. భూపాల్పల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలో మహాముత్తారం మండలం 1% కూడా మెరుగుపడలేదన్నారు. ఎన్టీ రామారావు హయాంలో మండలాలు ఏర్పడితే అనేక మారుమూల మండలాలలో నక్సల్స్ ప్రాబల్యంతో కార్యాలయాలు ఏర్పాటు కాలేదన్నారు. కానీ బీఆర్ఎస్ హయాంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అనేక మండల కేంద్రాలకు ప్రభుత్వ కార్యాలయాలు తెచ్చామన్నారు. మిగతా పాలనలోనైనా ఈ సమాజానికి ఏం చేస్తారో మంత్రి ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు. 1,000 కోట్ల రూపాయలు మీరు సంపాదించుకుంటున్నదని మహముత్తారం మండలానికి తట్టడు మట్టి పోయలేదు ఇప్పటి వరకు. ఇది అవమానపడాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దుద్దిల్ల శ్రీధర్కు జెండా పట్టుకొని ఆ కుటుంబానికి సేవ చేస్తున్న వాళ్ళు కూడా ఆలోచించుకోండి. మీరు, నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే కోరుతున్నా, మాకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా బాధ లేదు. 50 సంవత్సరాలుగా వాళ్ళ తండ్రి కారు నుండి మీరు
వాళ్ళ జెండా మోస్తున్నటువంటి వాళ్లకు వాళ్ళ కుటుంబాలనైనా కనీసం సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇచ్చినా అంటే అవి కూడా ఇవ్వలేదు. మరి దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. దుద్దిల్ల శ్రీధర్ గారు ప్రజల పక్షాన ఆలోచించాలి. ప్రభుత్వంలో ఉన్నారు మీరు, మీకు 3 సార్ల మంత్రి పదవి వచ్చింది. మీ నాన్నకు కానించి మొదలు పెడితే 4వ మీకు మంత్రి పదవిలో ఉంటా ఉన్నారు. మా తలరాతలు మాత్రం మారుతలేవు, మీ కుర్చీలు మాత్రం మారుతున్నాయి. మీరు పెద్ద పెద్ద స్థాయికి పోతా ఉన్నారు, కానీ మేము ఇంకా కూడా ఇల్లు లేదని పెన్షన్ లేదని అడుక్కునే స్థాయిలో ఉండడానికి కారణమైన మీరు. మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డి జనజీవన స్రవంతిలో కలిసిపోవడం సంతోషంగా ఉందని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన మావోయిస్టు నేత కంకణాల రాజిరెడ్డి ఇటీవల డీజీపీ ఎదుట లొంగిపోయి స్వగ్రామమైన కిష్టంపేటకు రాగా మాజీ జెడ్పీటీసీ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డితో పాటు వాటి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. రాజిరెడ్డి శేష జీవితం సుఖ సంతోషాలతో గడపాలని ఆయన ఆకాంక్షించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండగ సందర్భంగా వివిధ సంస్థల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించగా యువతులు, చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. పలువురు ప్రజా ప్రతినిధులు కలిసి గాలిపటాలను ఎగరవేసి యువత, చిన్నారుల్లో ఉత్సాహం నింపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గాలిపటాల్ని ఎగరవేశారు. అంతకుముందు సమ్మక్క సారలమ్మ జాతర పనుల్ని పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల సహకారంతో రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. సింగరేణి కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందరికీ, కార్మిక బంధువులకి, రైతు బంధువులకి, విద్యార్థులకు, చదువుకున్న మేధావులకు, అక్క చెల్లెలకు, అమ్మ పిన్నిలకు అందరికీ పేరు పేరున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి పండుగ నిర్వహిస్తా ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతును సంతోషంగా ఉండాలి, రైతు లేనిదే రాజ్యం లేదు అనేటువంటి నినాదాన్ని నిజం చేస్తూ 2 లక్షల రుణమాఫీ, పండించిన ప్రతి గింజను కొనడం, సన్నాలకు బోనస్తో పాటు ఈ ప్రాంతంలో 3 పూటల నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినందుకు రామగుండం ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా చేసుకుంటాను. అదే మాదిరిగా చెడును వదులుతూ కొత్త సంవత్సరంలో అన్నీ మంచి జరగాలని ఈరోజు పిండి వంటలతోటి, అదే మాదిరిగా పతంగులు ఎగిరేస్తూ గాలిలో. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పట్టణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పార్టీ శ్రేణులతో కలిసి గాలిపటాలు ఎగురవేశారు. రామగుండం నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో బీజేపీ సీనియర్ నాయకులు బోయినిరాజు ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకి గాలిపటాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే రంగురంగుల ముగ్గులు, చిన్నారులు ఎగురవేసే గాలిపటాలు గుర్తుకు వస్తాయన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపాలనే ఉద్దేశంతో చిన్నారులకు గాలిపటాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గాలిపటాలు ఎగురవేసేందుకు చైనా మాంజాను వినియోగించకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నంద్యాడపు వెంకటేష్, పడాల గణేష్, బాలకిషన్ రావు, మీసాల రవీందర్, పెద్ది శ్రవణ్, శీలం కుంటయ్య పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని మరి బీజేపీ సీనియర్ నాయకులు బోయిని రాజు గారు మరి పిల్లలకు ఉచిత పతంగిలు గాలిపటాలు పంపకం చేయడం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమాన్ని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా
పంపిణీ చేయడం జరిగింది. పిల్లలందరూ ఉత్సాహంగా సంక్రాంతి పండుగలో ఈ పతంగులు ఎగరేస్తూ సంతోషంగా ఉండాలని ఈ ఉద్దేశంతో పిల్లలకి యువతకి గాలిపటాలు ఈరోజు కైట్ ఫెస్టివల్ అని దానికి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విశిష్టమైనటువంటి గుర్తింపు ఈ కైట్ ఫెస్టివల్కి ఉండడం, పతంగికి సంబంధించినటువంటి ఎన్నో రకాల నిర్వచనాలు ఇవాళ మనం చాలా సందర్భాల్లో ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. ఆకాశంలో గాలిపటం ఎగురుతున్నప్పుడు దాన్ని మనం ఎగిరేయడంలో కూడా ఒక కళగా భావించుకుంటాం. అలాంటి పండుగకు మేము ఇలా పిల్లల్ని ఉత్సాహపరచడానికి ఇలా గాలిపటాలు పంపిణీ చేయడం జరిగింది. సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం సర్పంచ్ తండాలో సర్పంచ్ తండా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామ పంచాయతీ స్థలంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సాంప్రదాయ ముగ్గులు వేసి బహుమతుల్ని గెలుచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరహరి నాయక్ తో పాటు యూత్ అసోసియేషన్ తరఫున యూత్ ప్రెసిడెంట్ మహేందర్ అజ్మేరా, వైస్ ప్రెసిడెంట్ గణేష్, శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ మదన్, మల్లేష్ తో పాటు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్లోని అంబేద్కర్ కాలనీ 9వ వార్డులో ముగ్గుల పోటీలను నిర్వహించారు. వార్డు సభ్యులు కల్లెపల్లి దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎస్ఐ చంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ పండుగలు ప్రకృతి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని తెలిపారు. ముగ్గుల పోటీలు కేవలం పోటీ భావనకే కాకుండా సామాజిక ఐక్యతను చాటే కార్యక్రమాలని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల్లో మహిళలు, యువత భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో మొత్తం 22 మంది మహిళలు పాల్గొనగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మండల రమేష్, వార్డు సభ్యులు శ్రీనివాస్, శ్రీకాంత్, ఎగిలేటి సదానందం, గాజిపల్లి రాజమల్లు, కల్లెపల్లి మహేందర్, కల్లెపల్లి దేవేందర్, పూసల కిషోర్, వడ్లూరి మహేష్, కల్లెపల్లి సాయి, బొబ్బిడాల భరత్ పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని 14, 15వ వార్డుల్లో ముగ్గుల పోటీలను నిర్వహించారు. సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా గెంటె ప్రశాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో చిన్నారులు పాల్గొని రంగురంగుల ముగ్గుల్ని తీర్చిదిద్దారు. ఈ పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులుగా భగవద్గీత గ్రంథాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీను, తలారి నర్సయ్య, ఉపేందర్ యువకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన పథకం ద్వారా 4 మహిళలకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఉజ్వల యోజన కింద అర్హులందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగను పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శివాలయంలో అత్యంత వైభవంగా రేపల్లెవాడ నోములు నోచారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ రేపల్లెవాడ రూపంగా పలు చెట్ల సముదాయాన్ని సమకూర్చారు. ఈ సందర్భంగా ఈ వ్రత మహత్యాన్ని పులికాంత మఠం భరత్ శాస్త్రి వివరించారు. అనంతరం ఆలయ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, భరత్ శాస్త్రి, శివాని దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు వల్లంకొండ మఠం మహేష్ తో పాటు భక్త బృందం పాల్గొన్నారు. శివాలయంలో అంగరంగ వైభవోపేతంగా ఈ రేపల్లెవాడ వ్రతాన్ని నిర్వహిస్తున్నటువంటి మహిళలందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే దుర్లభమైనది ఈ వ్రతం. చాలా కొద్ది ప్రదేశాల్లో మాత్రమే ఈ వ్రతం జరుగుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడి అనుగ్రహం కోసం
తమ ఇంట్లో ఉండేటువంటి సౌభాగ్యాల కోసం, సంతాన అభివృద్ధి కోసం, దీర్ఘ సుమంగళి యోగ్యత కోసం, ముఖ్యంగా ఆ యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం కోసం ఈ రేపల్లెవాడ వ్రతాన్ని, శ్రీకృష్ణ వ్రతాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ వ్రతము చేసిన వారికి ఇహపరమైనటువంటి దుఃఖాలు ఉండవడం వల్ల వచ్చే సంవత్సరం వరకు కూడా దుఃఖము తన ఇంట్లో ఉండదట. ఈ వ్రతం ఎవరైతే చేస్తారో ఈ మకర సంక్రమణము అంటూ ఉంటారు. అంటే సూర్యుడు ధనుస్సు రాశి నుంచి పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ నూతన క్యాలెండర్ ను మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవితో కలిసి మాజీ ఎంపీపీ గోపగౌరి సారయ్య గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం అంజనీపుత్ర మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు అతిథులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బంగారి రమేష్, జిన్నా రామచంద్రం రెడ్డి, ఉప సర్పంచ్ గోలి సుధాకర్, నాయకులు మాదాసి సతీష్, శివరామకృష్ణ, రాజమల్లు పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న స్థలంలో ప్రైమరీ స్కూల్ను నిర్మించాలని స్థానికులు ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మండల కేంద్రంలో ఒకటే ప్రైమరీ స్కూల్ ఉండడంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు దూరంగా ఉందని, మెయిన్ రోడ్డుపైన చిన్నారులు స్కూల్కు వెళ్లేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. కాలేజీ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలంలో ప్రైమరీ స్కూల్ను ఏర్పాటు చేసి చిన్నారుల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కాలేజీ ప్రాంతంలో ఒక ప్రాథమిక స్కూల్ను కట్టి పిల్లలకు ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అందుకని గౌరవ ఎమ్మెల్యే గారిని మేము ఈ ప్రాంత ప్రజలందరం కలిసి విన్నవించుకునేది ఏంటంటే, ఒక సంక్రాంతికి ఈ ప్రాంత ప్రజలకు మీరు ఒక కానుక ఇస్తారనే ఆశతో మేము ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరము ఒక్కటై ఈ విషయాన్ని మీకు విన్నవించుకోవాలనుకుంటున్నాం. ఈ కాలేజీ ప్రాంతంలో డంపింగ్ యార్డు లాగా తయారైంది ఈ ఏరియా. సాయంత్రం అయిందంటే దోమలు, ఇక మురికి కాలువను తీసిపోనట్టుగా అంతేకాకుండా ఇక్కడ ఈ కాలేజీని ఒక డంపింగ్ యార్డ్ కాకుండా ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాలి. ఇక్కడున్న చాలా వరకు ప్రభుత్వ భూమి నిరుపయోగంగా ఉన్నది కావున ఇక్కడ దీన్ని చదును చేసి విద్యార్థులకు కానీ ఇక్కడున్న ఈ యువకులకు కానీ ఒక క్రీడా మైదానంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వరి కోత సమయంలో, వరి సీజన్ సమయంలో వడ్లు ఆరబోవడానికి జాగలేదు కావున రైతులకు ఆరబోవడానికి జాగా ఉపయోగపడుతుంది, వడ్లు ఆరబోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.